పెళ్లికి కట్నం అడిగే కాడ అందరు కోటీశ్వర్లమే అని అంటారు కానీ సర్కార్ పథకాల కాడ అందరు బీదస్తులే. కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు కూడా కూటికి లేని గరీబ్ని, బంగ్లాలు లేని బికార్ని ఆన్లైన్లో నిల్చుంటాడు. మన దేశంలో గరీబోళ్ళు ఎంతమంది అంటే అందరు చేతులు లేపుతారు. కానీ మీ దాంట్లో ఉన్నోళ్ళు ఎవరంటే ఎవరన్నా చేతులు లేపుతారా? ఉన్నది చెప్పుకుంటే ఏం పుల్ల పెడతారో అని ఊకుండుడే నయం అనుకుంటారు. గసుంటోళ్లను కోటీశ్వర్లు మీరంతా గరీబులకు సహాయపడాలి, నెలకు 200 రూపాయలు మీ కావనుకుంటే లేనోళ్ళకి ఆసరైతుంది అనంటే ఇంటారా మన దేశంలో? శాంతంగా చెప్తే వినకుంటే చెవులొడి పెట్టి చెప్తారు ఎవ్వలైనా. సెంటర్ సర్కార్ కూడా గదే చేయబోతున్నది గ్యాస్ మొద్దు సబ్సిడీ మీద. 4 రాళ్ళు ఎన్కేసినోళ్ళు సబ్సిడీ వదిలేయండ్రి అని చెప్తే 120 కోట్ల జనాభాల 42 లక్షల మందే మాకొద్దు సబ్సిడీ సిలిండర్లని వాపస్ ఇచ్చిండ్రట. సబ్సిడీ అంటే బయట రేట్ కంటే సర్కార్ అగ్వకిచ్చుడు అన్నట్టు. బయట 600 రూపాయల గ్యాస్ మొద్దు దొరికితే 200 రూపాయలు తగ్గిస్తుంది సర్కార్. అంటే 400కే వస్తుంది అన్నట్టు. సబ్సిడీ వదులుకునుడు అంటే అదేదో ఆస్తిలో వాట అడిగినట్టు అనిపిస్తున్నది చాలా మందికి. నెలకు లక్షల రూపాయల ఆమ్దాన్ ఉన్నోళ్ళు నెలకు 200 వదులుకొనుడు కూడా పెద్ద త్యాగం లెక్క ఫీల్ అయిపోతున్నారట. పెట్టేటోడు ఉంటే పొట్ట వలిగేదాకా తినేటోళ్ళు మనోళ్ళు. వద్దని ఎంత గ్యాస్ కొట్టినా ఇంటలేరని బల్మీకి ఇంట్లోకెళ్ళి గ్యాస్ మొద్దు గుంజుకొచ్చే రూల్ చేస్తారట. అంటే నెలకు ఇంత అని ఓ లెక్క చూపించి దానికి మీద ఆమ్దాన్ వచ్చేటోళ్లకు సబ్సిడీ గ్యాస్ కట్ చేస్తారట జబర్దస్త్గా. వాళ్ళు మొత్తం పైసలు కట్టి గ్యాస్ మొద్దును కొనుక్కోవాలి. కాబట్టి పైసలు పతార ఉండి 200కు ఒట్టిగానే ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారు? వదులుకున్నదే మంచిది. కానీ సర్కారీ పని ఎన్నడో చేయాల్సింది. ఎందుకంటే ఇంటింటికి మట్టిపోయి అనే శాస్త్రం అట్లనే ఉన్నది. కాబట్టి దేశంలో 167 మంది ఇంకా కట్టెల పొయ్యి మీదనే కూర బువ్వలు వండుకుంటున్నారు. పిడకలు లేకుంటే కూరలు ఉడికే పరిస్థితి లేదు. వీళ్ళ బతుకులు పొయ్యి పొగకే పొగ చూడుతున్నాయి. డెవలప్మెంట్ లా రాకెట్ వేసుకొని మోగల్ మీద కురుకుతున్న దేశంలో గ్యాస్ బుడ్డి లేనోళ్ళు ఉన్నారని చెప్పుకునుడు కోటీశ్వర్లకు కూడా నారాశే అనిపిస్తుంది కదా.